18 సంవత్సరాల నా పోరాటానికి ఇప్పటిదాకా న్యాయం జరగలేదు సార్. మీడియా అన్నిట్లోనూ ఆయిషా మీరా కేసు ముగిసిపోయింది అన్నారు. కేసు ఎప్పుడు ముగుస్తుంది సార్? న్యాయం జరిగినప్పుడు ముగుస్తుంది. న్యాయం చేయకుండా అన్యాయం చేసింది సిబిఐ వాళ్ళు, న్యాయం చేయకుండా అన్యాయం చేసింది సిట్ వాళ్ళు, న్యాయం చేయకుండా ఉన్న వాస్తవాల్ని తొక్కిపట్టి పూర్తిగా సమసిపోయేటట్లు చేశారు ఆనాడు ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీస్ ఆఫీసర్. కాబట్టి న్యాయం జరిగేంత వరకు ఆయిషా మీరా కేసు నిలిచి ఉంటుంది. న్యాయం జరగాలి. ఈ న్యాయం మైనారిటీలకు కావాలి. మైనారిటీలందరూ కూడా ఏదో ఓటు హక్కు కోసం పనిచేయట్లేదు సార్. మా బిడ్డలకి న్యాయం జరగాలి. మా పిల్లలకి, ఆడపిల్లలకి చక్కటి న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే నేను సమాజంలో ఏ ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి జరగకూడదు. నా బిడ్డని ఎవ్వరూ తెచ్చివ్వలేరు. భగవంతుడు కూడా మళ్ళీ నా బిడ్డను నాకు ఇస్తాడో లేదో తెలియదు, ఏ రూపంగా ఇస్తాడో తెలియదు. అయితే ఇంకో పాపకి ఇలాంటి అన్యాయం జరగకూడదనే నా భార్య నేను 18 సంవత్సరాలుగా పోరాడుతున్నాను. అది కాబట్టి ఇవాళ ఈ సిబిఐ వాళ్ళు ఆధారాలు లేవని చెప్పారు సార్. ఆధారాలు ఎందుకు లేవు? ఆధారాలు అన్నీ ఉన్నాయి. ఆధారాలు ఇవాళ మనుషులు ఎవరైతే నా పాప కేసు నీరు గార్చారో వాళ్ళు, ఎవరైతే నా పాపని హాస్టల్లో ఉంచుకున్నారో ఆ హాస్టల్ వార్డెన్ ఫ్యామిలీ, అలాగే ఎవరైతే నా పాపతో పాటు ఉన్నారో ఆ పిల్లలు, వీళ్ళే సాక్షి నిందితులు, వీళ్ళే ఆధారాలు. వీళ్ళని ఇంట్రాగేట్ చేయాలి. ఇంట్రాగేట్ మామూలుగా చేయకూడదు సార్. చంద్రబాబు నాయుడుని తీసుకెళ్లి పెట్టి రిమాండ్కి పంపించారు కదా సార్. న్యాయం ఎవరికైనా న్యాయమే. రిమాండ్ పెట్టాలి, ఎవరికైనా పెట్టాల్సిందే. అయితే ఎలా ఇప్పుడు ఈ సందర్భంగా మా మైనారిటీలందరి సాక్షిగా, వీళ్ళందరి సమిష్టిగా నేను ఒకటే మాట చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాకు నా బిడ్డకి న్యాయం చేస్తానని నా ధర్మపత్ని చేతిలో చెయ్యేసి చెప్పారు సార్. అవకాశం అప్పుడు మీరు అధికారంలో వచ్చినప్పుడు సిట్ వేశారు. అయితే ఆ సిట్ కూడా చేతులు ఎత్తేసింది. ఇవాళ మళ్ళీ మీరు అధికారంలో భగవంతుడి దయ వల్ల వచ్చారు. అయితే మైనారిటీకి న్యాయం చేయండి. ఎలా చేస్తారు సార్? ఆయిషా మీరా కేసుకి న్యాయం చేయండి. కాబట్టి హైకోర్టు రిటైర్డ్ జడ్జి చేత జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టించండి. జ్యుడిషియల్ ఎంక్వైరీ అప్పటి ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే నీరు గార్చారో, ఎవరైతే నాగార్జున రెడ్డి గారు సత్యంబాబుని విడుదల చేస్తూ ఎవరిని ఉటంకించారో వాళ్ళందరి మీద ఛార్జీ షీట్ ఫైల్ చేసి రిమాండ్కి పంపించి ఇంట్రాగేట్ చేయండి. అలాగే హాస్టల్ వార్డెన్ ఫ్యామిలీని, అలాగే అక్కడ ఉన్న పిల్లలందరినీ వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే రాత్రి 11 తర్వాత 4 వరకు, ప్రపంచానికి ఇప్పటిదాకా తెలియదు 11 దగ్గర నుంచి 4 వరకు పద్మా లేడీస్ హాస్టల్లో ఇబ్రాహీంపట్నంలో ఏం జరిగింది అవి బయటికి రావు. అవి ఎవరు చెప్పగలరు? అక్కడ ఉన్నవాళ్ళు, ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు చెప్పాలి. వాళ్ళే నిందితులు. దానికోసం ఆ చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతున్నా, ప్రతి డిసెంబర్ 27న నా పాప పోయిన రోజు ఆయిషా మీరా సంస్మరణ దినంగా ప్రకటించాలి గవర్నమెంట్. అలాగే నా పాప పేరుతో ఆయిషా మీరా ట్రస్ట్ ను ఓపెన్ చేసి పేద పిల్లలకి, చదువుకునే ఆడపిల్లలకి, ఇలా బలైపోయిన ఆడపిల్లలందరికీ కూడా ఆర్థికమైన సపోర్ట్ ఇవ్వాలి. ఇది చంద్రబాబు నాయుడు గారు చెయ్యాలి. అలాగే నేను ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతుంది ఏంటంటే, మీకు నేను చేతులెత్తి మొక్కుతూ విజ్ఞప్తి చేస్తున్నాను సార్. ఇవాళ సీఎం ఆఫ్ దిస్ స్టేట్. అందువల్ల నేనేం అడుగుతున్నాను, సిట్టింగ్ జడ్జి వేయండి. సిట్టింగ్ జడ్జి వేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టి నా పాప కేసుకి న్యాయం చేయండి. నా పాపకి ఆత్మకి శాంతి చేకూర్చండి. ఆయేషా మీరా కేసులో 18 ఏళ్లుగా న్యాయం కోసం ఎదురు చూస్తూ ఉండగా తమకు న్యాయం జరగలేదని ఆయేషా తండ్రి ఇక్బాల్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు. సిబిఐ ఆధారాలు లేవని కేసును మూసేసిందని, హాస్టల్ వార్డెన్ తోటి విద్యార్థులను విచారిస్తే అసలు నిజాలు తెలుస్తాయని ఆయన అన్నారు. ఈ కేసులో తొలుత ఎంక్వైరీ చేసిన అధికారులతో విచారణ జరిపిస్తే న్యాయం జరుగుతుందని అన్నారు. ఆయేషాకు న్యాయం జరిగినప్పుడే ఈ కేసు ముగిసినట్లు అని చెప్పారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఆయేషా మీరా 2007 డిసెంబర్ 27న కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో హత్యకు గురైంది. ఈ కేసును వివిధ దర్యాప్తు సంస్థలు విచారించాయి. 2019లో నాటి సీఎం వైఎస్ జగన్ ఈ కేసును సిబిఐకి అప్పగించారు. సిబిఐ అధికారులు అదే సంవత్సరం డిసెంబర్లో ఆయేషా మీరా డెడ్ బాడీకి రీపోస్ట్ మార్టం చేసి కొన్ని అవశేషాలను సేకరించారు. ఈ కేసులో ఏం జరుగుతుంది అని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తూ ఉండగా సరైన ఆధారాలు లేవని, కేసు క్లోజ్ చేస్తున్నామని కోర్టులో సిబిఐ చెప్పింది.
కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ గతంలో సేకరించిన ఎముకల్లో తిరిగి ఆయేషా మీరా తల్లిదండ్రులకు అప్పగించమంది. శుక్రవారం మధ్యాహ్నం వారి స్వస్థలం తెనాలిలో ముస్లిం సాంప్రదాయం ప్రకారం అవశేషాల్ని ఖననం చేశారు. మేం బతుకున్నంత వరకు ఆయేషా మీరా కేసు బ్రతికే ఉంటుందని తండ్రి ఇక్బాల్ అన్నారు. 2007 డిసెంబర్ 27న రాత్రి 11 నుంచి 4 గంటల మధ్య అసలు హాస్టల్లో ఏం జరిగింది, ఆ హాస్టల్ నిర్వాహకులను ప్రశ్నిస్తే నిజాలు బయటకొస్తాయని ఆయన అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయించాలని కోరారు. ఆయేషా మరణించిన డిసెంబర్ 27వ తేదీని రాష్ట్ర ప్రభుత్వం ఆయేషా సంస్మరణ దినంగా ప్రకటించాలని, ఆయేషా మీరా పేరుతో ట్రస్టును ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. وقنا عذاب القبر، وقنا عذاب الحشر، وقنا عذاب الميزان، وقنا عذاب يوم الحساب. اللهم إنا نعوذ بك من فتنة الدنيا وعذاب الآخرة. اللهم إنا نسألك الجنة ونعوذ